అవును. నీకు మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయిందండి నాకు. ఎప్పుడు రీసెంట్లీయా? 2 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఒక బాబు కూడా ఉన్నాడు నాకు. ఓహ్! అసలు అలా అనిపించట్లేదు. చాలా యంగ్ స్మార్ట్ బాయ్ లా లవ్ అనిపిస్తున్నావు. మ్యారేజ్ అండి మాది. లవ్ మ్యారేజా? ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? నేనే చేశాను అమ్మాయికి. ఓహ్! ఎక్కడ డాన్స్ స్కూల్లోనేనా? డాన్స్ డాన్స్ స్కూల్లో స్టూడియో. కాదు, స్కూల్లో మాది. స్కూల్‌లో? డేస్ అవును. ఓ మై గాడ్! ఇదేదో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో స్టార్టింగ్ నుంచి ఇప్పుడు మనం శశి లవ్ కీ పాయింట్స్ అన్ని తెలుసుకుందాము. ఎలా స్టార్ట్ అయింది మీ లవ్? నేను స్కూల్లో ఒకటే స్కూల్ మా ఇద్దరిది. మా హాస్టల్ సెపరేట్ ఉండేది, వాళ్ళ హాస్టల్ సెపరేట్ ఉండేది. ఓకే. సో స్కూల్స్ లో నేను కొంచెం డాన్స్ బాగా చేసేవాడిని. అంటే అప్పటి నుంచే డాన్స్ టచ్ ఉండేది. పిల్లలకి ఏదైనా ఈ ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు ఆ మేడమ్స్ ఏం చెప్పారంటే నువ్వే నేర్పించరా పిల్లలకి అని చెప్పేది. అయితే నేను ఇట్లా నేర్పించడం వల్ల ఈ అమ్మాయి కొంచెం బాగుంది, ఇంప్రెస్ అయ్యాను, చేసుకోవచ్చు పెళ్లి, బాగా సెటిల్ అయిపోతాం అని అప్పటి నుంచి థాట్ ఉండేది. అంటే చేసుకుని ఒక అమ్మాయిని చేసుకోవాలి అంటే అమ్మాయి మీదనే కంప్లీట్ గా ఉండాలి అని చెప్పేసి అప్పట్లో అలా స్టార్ట్ అయింది. ఇప్పుడు అదే లవ్ ఒక 8-9 years దాకా తీసుకొచ్చి. అసలు 1-2 సంవత్సరాలు కూడా ఉండని ఈ రిలేషన్షిప్స్ మీరు 9 years వరకు అలా కాపాడుకొని అండర్స్టాండింగ్ బాగుంటే ఏదైనా చేయొచ్చు. ఓకే. సో అలా ఇంట్లో ఒప్పించి చేసుకున్నారా? మా అమ్మాయి వాళ్ళ ఫాదర్ అండ్ మమ్మీ, మా ఫాదర్ వాళ్ళ మమ్మీ, మా రిలేటివ్స్ అందరి ముందు నా మ్యారేజ్ అయింది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సాటిస్ఫైడ్, చాలా అనుకున్నారు. మరి మీ డాన్స్ చూసి తను కదా ఇంప్రెస్ అయింది, ప్రపోజ్ ఎందుకు మీరు చేశారు? నాకు ఉండేదండి ఏం చేసుకుని ఒక అమ్మాయిని చేసుకోవాలి కదా, మంచి అమ్మాయిని చేసుకున్నా. అంటే తను నిన్ను ఫాలో అవుతున్నట్టు ఎలా తెలిసింది? నన్ను ఫాలో అవుతున్నట్టు నేను డైరెక్ట్ ప్రపోజ్ చేసేసాను. నేను పెళ్లి చేసుకుంటా, నేను లవ్ చేయను, పెళ్లి చేసుకుంటా అని చెప్పాను. ఓకే. ఇక పెళ్లి చేసుకుంటా అని చెప్పి స్టార్టింగ్లో అవాయిడ్ చేయడం జరిగింది. ఒక 1 year 2 years దాకా వద్దు అనే జరిగింది. దాని తర్వాత మళ్ళీ అమ్మాయికి ఏమనిపించిందో అప్పుడు ఆ గ్యాప్లో కొంచెం టిక్టాక్ ఫేమ్ అనేది కొంచెం పెరిగింది. అప్పటికి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకొని ఇక మంచిగా సంబంధం చూసుకొని పెళ్లి చేసుకున్నాం. అంటే కోవిడ్ టైంలో మ్యారేజ్ అయింది. ఓకే. సో అప్పుడే కదా టిక్ టాక్ బ్యాన్ అవ్వడము, సోషల్ మీడియా అంతా రీల్స్ మీద పడ్డారు అప్పుడు. ఓకే. సో మీరు ఎంతవరకు చదువుకున్నారు? యాక్చువల్లీ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ కంప్లీట్. పెళ్ళైన తర్వాత అయిందా, ముందే అయిపోయిందా? పెళ్లి ఇయర్లో అయిపోయింది. ఓకే. అప్పుడే ప్యారలల్ పెళ్లి అవ్వడము, డిగ్రీ అయిపోవడము జరిగింది. మరి ఎందుకు జాబ్ చేయాలని అనిపించలేదా ప్యారలల్ గా? ఇది ఇందులో చేస్తూనే మీరు యూట్యూబ్ లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కంటిన్యూ చేస్తూనే జాబ్ చేయాలని అనిపించలేదా? జాబ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదండి నాకు. నేను నా చిన్నప్పటి నుంచి ఇదే ఫీల్డ్ కాబట్టి, నేను నా ఫ్యాషన్ కూడా ఇదే కాబట్టి, నా డ్రీమ్ కూడా యాక్చువల్లీ నా డ్రీమ్ వేరే ఉండేది. నాకు మెయిన్గా అయితే డ్యాన్స్ ఫస్ట్ కొరియోగ్రాఫర్ అవ్వాలి, పెద్ద పెద్ద హీరోలకి కొరియోగ్రఫీ చేయాలనే ఆలోచనతోటి వర్క్ స్టార్ట్ అయింది. దాన్ని నమ్ముకొని ఉన్నా. ఈరోజు స్టూడియో పెట్టుకున్నా, రేపు స్టూడియో దగ్గర నుంచి ఒక పెద్ద హీరో కూడా కంపోజ్ చేయొచ్చు అనే దాని మీద ఉంది. సో మరి మీ ఫ్యామిలీ అంటే ఇన్లాస్ నుంచి వాళ్ళకి మీకు ఎలా సపోర్ట్ చేస్తారు? అంటే ఎక్కువ మంది ఇప్పుడు చూస్తున్నాము, జాబ్ ఉన్న వాళ్ళకి ఇస్తే మా అమ్మాయి సెటిల్ అవుతుంది అది ఇది అని. అంటే 100% అండి. ప్రతి పేరెంట్స్కి ఏముంటుంది అంటే అమ్మాయి పేరెంట్స్కి సెటిల్ అయి ఉంటే మా అమ్మాయి బాగుంటుంది, ఎవరైనా అదే థింక్ చేస్తారు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నా కూడా నేను పోషించాలి, ఏ పనైనా చేసి ఒక అమ్మాయిని మనం పోషించాలి, ఆమెకు ఒక లైఫ్ ఇవ్వాలి, రేపు పిల్లలు పుడతారు వాళ్ళకు కూడా బాగా చూసుకోవాలి, మనకి ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండొద్దని వాళ్ళు ముందుగా ఆలోచించుకొని పేరెంట్స్ అనేది చెప్తారండి. సో అందుకనే చాలామంది పేరెంట్స్ మంచి సలహాలే ఇస్తారు, మనం దానికి ఫాలో అవ్వాలి. లవ్ చేసుకుంటే ఒకటి ఏదైనా జాబ్ అయినా ఎందులోనైనా సెటిల్ అయ్యి అప్పుడు నువ్వు మ్యారేజ్ చేసుకో, ఎందుకు ఒప్పుకోరండి? 100% ఒప్పుకుంటాను.